వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ కోసం వెంటనే మీకు తెలుసుకోవాలనుకున్న వారు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి. ప్రతిరోజు ఒక ఇంజనీరింగ్ సంబంధించిన అంశంపై మీకు వీడియో ద్వారా అప్డేట్ అందించబడుతుంది. మరియు వాట్సాప్ గ్రూప్ల ద్వారా కూడా వెంటనే అప్డేట్స్ అందించబడతాయి. ఎవరైనా జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్ ఉంటుంది. దానికి హాయ్ అని మెసేజ్ పెడితే ఆ గ్రూప్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు మనకు చాలామంది అడుగుతూ ఉన్నారు. మనకు ఒకవైపు జేఈ మెయిన్స్ సంబంధించిన నోటిఫికేషన్ రాబోతూ ఉంది. జేఈ తర్వాత వచ్చే నెల నుంచి మనకు చాలా వరకు నోటిఫికేషన్స్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా జేఈతో ప్రారంభమైతే మనకు చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మరి చాలా వరకు ఇంజనీరింగ్ ఎంట్రన్సెస్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు రాసే అవకాశం అయితే ఉంది. మరి అన్ని ఎంట్రన్సెస్ రాయాలా, మరి కొన్ని రాస్తే సరిపోతుందా అనే దానిపై ఈరోజు కొంత క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఆల్మోస్ట్ ఒక 30-40 ఇంజనీరింగ్ ఎంట్రన్స్ వరకు ఉంటాయి. కానీ దాంట్లో ప్రధానంగా 10-15 ఎంట్రన్స్లు మాత్రం రాయండి. మరి ఇది కూడా జేఈలో పర్ఫెక్ట్గా ఉన్నవారికి మిగతా ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ పెద్దగా అవసరపడవు. కానీ అటు జేఈ కాకుండా ఎంసెట్లో కూడా సరి అయిన పర్ఫార్మెన్స్ లేని వాళ్ళకు మనకు టాప్ ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో అందులో ప్రముఖమైన ఇంజనీరింగ్ ఎంట్రన్స్లు మనం అప్లై చేసుకోవడం ద్వారా మన దగ్గర ఎక్కువ అవకాశాలు చేతిలో ఉంచుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత జేఈలో రాలేదు, ఎంసెట్లో కూడా మనం అనుకున్న ర్యాంక్ రాలేదు. మరి ఎక్కడో మేనేజ్మెంట్ సీట్ల కోసం వెళ్ళే కంటే మనం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ రాసి దాంట్లో మంచి ర్యాంక్ పొందితే మనకు టాప్ బ్రాండెడ్ ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి తీరా మనం ఎక్కడ అప్లై చేయకుండా కేవలం ఎంసెట్ జేఈ మాత్రమే అప్లై చేసుకొని రెండు సక్సెస్ కాకపోతే మనకు చేతిలో ఆప్షన్స్ ఉండవు. తప్పనిసరిగా మేనేజ్మెంట్కి వెళ్ళాల్సిన అవసరమే ఉంటుంది. మరి ప్రైవేట్ ఎంట్రన్సెస్ అందులో కూడా అన్ని ఎంట్రన్స్ రాయమని చెప్పట్లేదు. ప్రధానమైన ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రన్సెస్ రాయడం ద్వారా మీ చేతిలో మరిన్ని అవకాశం. మనకు ఆల్రెడీ జేఈ వచ్చి ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చిందనుకోండి, జోసాలో మనం జేఈ వైపు వెళ్తాం. అంటే ఉన్న అవకాశాలు బేరీజ్ వేసుకొని మంచి దానివైపు మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. మరి ప్రధానమైన ఎంట్రన్స్ వివరాలు ఈరోజు చాలామంది అడుగుతున్నారు కాబట్టి తెలియజేయడం జరుగుతుంది. దానిలో ప్రధానంగా వచ్చేసి మీకు తెలిసింది జేఈ మెయిన్స్, ఇది సెషన్ 1 అండ్ సెషన్ 2. తర్వాత జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి జేఈ అడ్వాన్స్. తర్వాత మరో ప్రధాన ఎగ్జామ్స్లో ఎంసెట్ తెలంగాణకు సంబంధించింది మరియు ఏపీకి సంబంధించిన ఎంసెట్ కూడా తప్పనిసరిగా రాయాల్సిందే. మరి ఇవే కాకుండా మనకు ప్రధానమైన కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలో చూసుకుంటే విట్టి అంటాం, విఐటి, ఇది కూడా టాప్ మోస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ. దీనికి సంబంధించిన ఎంట్రన్స్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఇది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఏప్రిల్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. జేఈ మెయిన్స్ నోటిఫికేషన్ త్వరలో వస్తుంది, మేబీ అతి త్వరలో రావచ్చు. దీనికి సంబంధించి సెషన్ 1 జనవరిలో, సెషన్ 2 మనకు ఏప్రిల్లో జరగబోతుంది. తర్వాత జేఈ అడ్వాన్స్ వచ్చేసి మనకు మేలో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎంసెట్కి సంబంధించి టీఎస్ ఎంసెట్కి సంబంధించి మనకు మేలో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. తర్వాత ఏపీ ఎంసెట్కి సంబంధించి కూడా మనకు మేలోనే పరీక్ష జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ వచ్చేసి జనవరిలో పడే అవకాశం అయితే ఉంది. మరి ప్రైవేట్ యూనివర్సిటీలోకి వెళ్తే వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రావచ్చు, ఏప్రిల్లో పరీక్ష ఉంటుంది. తర్వాత మరొక ప్రైవేట్ ఎంట్రన్స్ పరీక్ష అమృత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ AEEE, ఇది కూడా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో ఒక వెల్ డిసిప్లైన్డ్ యూనివర్సిటీగా పేరుంది. దీనికి సంబంధించి ఇది 2 ఫేజ్లో జరిగే అవకాశం ఉంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకు మార్చిలో, సెకండ్ ఫేజ్ వచ్చేసి ఏప్రిల్లో జరిగే అవకాశం అయితే ఉంది. తర్వాత SRM సంబంధించి ఇది 3 ఫేజ్లో జరిగే అవకాశం ఉంది. SRM సంబంధించి మనకు ఫస్ట్ ఫేజ్ వచ్చేసి జనవరిలో జరిగే అవకాశం ఉంది, సెకండ్ ఫేజ్ వచ్చి మార్చిలో, థర్డ్ ఫేజ్ వచ్చేసి ఏప్రిల్ లేదా మేలో జరిగే అవకాశం ఉంది. తర్వాత మరొక ఎంట్రన్స్ పరీక్ష IIIT హైదరాబాద్. మనకు చాలా వరకు IIITs కానీ, NITs కానీ, నెక్స్ట్ IITs కానీ జోసా కౌన్సిలింగ్లో ఫిలప్ అవుతున్నప్పటికీ కొన్ని ప్రైవేట్ IIITs ప్రధానంగా IIIT హైదరాబాద్ వెరీ బ్రాండెడ్ IIITగా దీనికి గుర్తుంది.
గుర్తింపు ఉంది. ఇది ఆల్మోస్ట్ టాప్ ఐఐటీలతో ఈక్వల్. మరి త్రిబుల్ ఐటీ హైదరాబాద్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకు ఫిబ్రవరిలో రాబోతుంది. దీనికి సంబంధించి ఎంట్రన్స్ మనకు ఏప్రిల్ ఎండింగ్ కానీ మేలో కానీ ఉండే అవకాశం ఉంది. తర్వాత త్రిబుల్ ఐటీ బెంగళూరుకి సంబంధించి ఇది మనకు జేఈ స్కోర్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా మనకు ఏప్రిల్ ఆర్ మేలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత త్రిబుల్ ఐటీ ఢిల్లీకి సంబంధించి ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ఏప్రిల్ లేదా మార్చిలో, అంటే జేఈ రిజల్ట్స్ తర్వాత స్కోర్ ద్వారా అప్లై చేసుకుంటాం కాబట్టి మేబీ ఏప్రిల్లో వచ్చే అవకాశం, ఏప్రిల్ ఎండింగ్లో. ఈ 3 త్రిబుల్ ఐటీస్ సెపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా 26 త్రిబుల్ ఐటీస్ జోసా కౌన్సిలింగ్లో ఉంటాయి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో విట్ తర్వాత విట్ అయిపోయింది, అమృత అయిపోయింది, ఎస్ఆర్ఎం అయిపోయింది. తర్వాత నెక్స్ట్కి వెళ్తే మరొక ప్రధానమైన పరీక్ష బిట్స్, దాని బిట్సాట్ అంటాం. ఇది కూడా 2 విడతలుగా ఉంటుంది. మనకు మొదటి విడత ఎంట్రన్స్ వచ్చేసి మే ఎండింగ్లో ఉంటుంది. రెండో విడత జూన్ ఎండింగ్లో లేదా జూలై ఫస్ట్ వీక్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి మనకు బిట్సాట్ కూడా ఆల్మోస్ట్ టాప్ విద్యాసంస్థగా మనం బిట్స్ విద్యాసంస్థలుగా సూచిస్తాం. కొంత ఫీజు ఎక్కువ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ ఆ టాప్ ఐఐటీస్తో ఈక్వల్గా మనం ఈ బిట్సాట్ ఎంట్రన్స్ని భావించవచ్చు. తర్వాత మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్, ఇది కూడా ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఇదొక ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీ. ఇది కూడా 2 విడతల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మొదటి విడత ఫిబ్రవరిలో, రెండో విడత ఏప్రిల్ లేదా మేలో వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత కామెడీకే, అంటే కర్ణాటకలో ఉన్న ప్రధానమైన టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కలిసి ఒక ఎంట్రన్స్ నిర్వహిస్తే దాన్ని కామెడీకే ఎగ్జామ్ అంట. ఇది మనకు నోటిఫికేషన్ వచ్చేసి మార్చిలో వచ్చే అవకాశం ఉంది. ఎగ్జామ్ వచ్చేసి మేలో ఉంటుంది ఆల్మోస్ట్. దీనికి కూడా చాలామంది ఏపీ, తెలంగాణ విద్యార్థులు మన పక్క రాష్ట్రమే కాబట్టి కర్ణాటకలో ఈ కామెడీకే ఎంట్రన్స్ ద్వారా టాప్ ఇంజనీరింగ్ విద్యాసంస్థలో అడ్మిషన్స్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా 2 రాష్ట్రాల నుంచి చాలామంది విద్యార్థులు అప్లై చేసే అవకాశం అయితే ఉంది. తర్వాత పోతే శస్త్ర, ఇది ఎంట్రన్స్ ఉండదు. దీనికి కేవలం జేఈ స్కోర్ ద్వారా మరియు ఇంటర్ మార్కుల ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మీకు డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. అదే కాకుండా ఐసర్ ఎగ్జామ్ ఉంటుంది. ఐసర్ ఎగ్జామ్ ద్వారా కూడా మీకు ఇండియాలో ఉన్న మనకు ఇన్స్టిట్యూట్లోకి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోకి ప్రవేశం దీని ద్వారా ఐసర్ ఎగ్జామ్ ద్వారా జరుగుతుంది. ఇది కూడా మనకు మార్చ్ ఎండింగ్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ ఎండింగ్ కానీ మేలో కానీ ఈ ఎంట్రన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. తర్వాత కేఎల్ యూనివర్సిటీ, ఇది కూడా 4 ఫేజెస్గా ఉంటుంది. మేబీ ఫస్ట్ ఫేజు డిసెంబర్ ఆర్ జనవరిలో, సెకండ్ ఫేజు ఫిబ్రవరిలో, థర్డ్ ఫేజ్ వచ్చేసి మార్చి ఆర్ ఏప్రిల్, ఫోర్త్ ఫేజ్ వచ్చి మేలో జరిగే అవకాశం ఉంది. కేఎల్ ఇది డీమ్డ్ యూనివర్సిటీ, కోనేరు లక్ష్మయ్య. ఇది తెలంగాణలో ఉంది, ఏపీలో ఉంది. తెలంగాణలో కూడా 2 బ్రాంచెస్ ఉన్నాయి మనకి ఇక్కడ. కాబట్టి ఇది కేఎల్ఈ అంటే కోనేరు లక్ష్మయ్య ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. తర్వాత సియూటీకి సంబంధించి కూడా మనకు ఇది ప్రధానంగా సెంట్రల్ యూనివర్సిటీలో ఉండే అడ్మిషన్స్ కోసం నిర్వహించి, ఇది ఓన్లీ ఇంజనీరింగే కాకుండా మిగతా అన్ని గ్రాడ్యుయేషన్ కోర్సులకు కూడా ఈ సియూటీ ఎంట్రన్స్ ద్వారా ఫిలప్ చేస్తారు. ఇది కూడా మనకు మార్చి మొదటి వారంలో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మేలో దీనికి సంబంధించిన ఎంట్రన్స్ డేట్స్ ఉండే అవకాశం అయితే ఉంది. మరి సో ఇవి ప్రధానమైన పరీక్షలుగా మనం చూస్తాం. మరి దీనికి సంబంధించి ఇప్పుడు దాదాపు ఒక 14 to 15 ఎంట్రన్సెస్ వివరాలు మీకు తెలియజేశాం. ప్రతి ఎంట్రన్స్కి సంబంధించి కూడా మళ్ళీ మీకు స్పెషల్గా వీడియోస్ ఉండడం జరుగుతుంది. దానిలో ఎంట్రన్స్ యొక్క మెథడ్ ఎట్లా ఉంటుంది, ఆ ఎంట్రన్స్ ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది, నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాని యొక్క అడ్మిషన్స్ ఎట్లా ఉంటాయి, దీనికి సంబంధించిన వివరాలు మొత్తం మళ్ళీ మీకు వీడియోస్లో వివరించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మంచి యూనివర్సిటీ చెప్పాం. మరి సార్ మేము జేఈ మెయిన్స్ బాగా చదువుతున్నాం సార్, మాకు ఎట్లాగో ఐఐటి, ఎన్ఐటిలో సీట్ వచ్చే అవకాశం ఉందనుకున్న వాళ్ళకు ఇవన్నీ స్కిప్ చేయొచ్చు. కాబట్టి అప్లై చేసి ఉంటే మనకు ఇవి బ్యాకప్లో పెట్టుకోవడానికి ఈ ఎంట్రన్సెస్ ప్రధానమైనవి చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇవి కాకుండా కూడా మనకు చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయి. ఎల్ఎంఎన్ మనకు లక్ష్మీ నివాస్ మిట్టల్ వాళ్ళది ఉంటుంది. నెక్స్ట్ ధీరుభాయ్ అమ్మాని డైకాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. అవి సందర్భాన్ని బట్టి ఆ నోటిఫికేషన్ పడ్డప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఇవైతే ప్రధానమైన పరీక్షలుగా తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి, ఒక్కొక్క ఎగ్జామ్ గురించి ఒక్కొక్క వీడియో భవిష్యత్తులో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది మనకు 2026లో జరగబోయే ప్రధానమైన ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షల వివరాలు. ధన్యవాదాలు.